మీకు హెయిర్ ఫాల్ అవుతుందా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి, హెయిర్ ఫాల్ తగ్గించుకోండి. సో రామారావు గారితో యాక్ట్ చేయడం అనేది ఒక వరం ఆర్టిస్టులకి. తప్పకుండా. షో కళ అండి బాబు, ఆయన చూడటమే ఒక పెద్ద కళ మాకు. అలాంటిది పక్క నుంచి యాక్ట్ చేయటువంటి ఇంకా అసలు ఇమాజిన్ చేయలేము కదా. ఎలా ఉంటుందమ్మా సపోర్టింగ్ ఆర్టిస్టులకి? అంటే ఆయనేమో సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఎలాంటి డైలాగ్ అయినా అవలీలగా చెప్పేస్తారు, మనిషి మేము భారీగా ఉంటారు. మేము కొంచెం భయపడుతూనే ఉండేవాళ్ళం పక్కన, కానీ ఆయన చాలా ప్రోత్సహించేవారు. ఏదన్నా కూడా రాజలక్ష్మి ఏం పర్వాలేదు కమాన్ అనేసరికి మనం కొంచెం ధైర్యంగా, అంతేగాని మనల్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు కాదు. అందుకోసం వాళ్ళు గొప్ప నటులు అయ్యారు. ఏంటి ఇన్ని టేకులు తీసుకుంటారు ఇవన్నీ? ఏమో ఎప్పుడు నేను వినలేదు. నేను రామారావు గారితో కనీసం ఒక 5-6 సినిమాలు చేస్తుంటాను. నేను ఎప్పుడు అసలు ఇంత కూడా నాకు ఇది లేదు, గుర్తులేదు. రామారావు గారిని తలుచుకుంటే ఎన్నెన్నో మంచి మంచి విషయాలే గుర్తు వస్తాయి. ఎంత జోవిల్గా ఉంటారు అంటే, అందరితోటి మాట్లాడతారా నవ్వుతూ అంటే చెప్పలేము, బాగానే మాట్లాడతారు. మనం వెళ్ళి మాట్లాడతారు. కాకపోతే మనకే ధైర్యం ఉండదు అంత దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత ధైర్యం. కానీ ఆయన చాలా ఫ్రీగా ఉంటారు. చాలా ఫ్రీగా ఉంటారు. ఆయన ఒక గెటప్ వేస్తే నైట్ షూటింగ్ ప్యాకప్ అయ్యే వరకు తీరంట కదమ్మా. అవును. ఎలా ఉంటారు అసలు? ఇప్పుడు మన వాళ్ళు 1 hour లో కొంచెం గ్యాప్ వచ్చిందంటే క్యారవన్ లోకి వెళ్ళిపోయి ఎందుకు అనుకోవటం, ఇప్పుడు కంపేర్ ఎందుకు అంటే ఇప్పుడు నేను రామారావు గారితో పౌరాణిక సినిమాలు అయితే ఏమీ చేయలేదు, కానీ చెప్పున్నారు. కిరీటం పెడితే ఆయన మార్నింగ్ మళ్ళీ ప్యాకప్ అయిన తర్వాత మార్నింగ్ 6 o'clock ఆయన మేకప్ అంతా రెడీ అయిపోయి కిరీటం పెట్టుకుంటే మళ్ళీ ప్యాకప్ అయిన తర్వాత తీసేవారంట. వెయిట్ 8 ఎంత ఉందో అది. మరి దానివల్ల ఆయనకు బరువు కూడా తెలిసేది కాదు. మేబీ నేను అనుకోవటం ఆ క్యారెక్టర్ ఊహించుకున్నప్పుడు వీళ్ళు ఇలాగే కదా ఉండేవాళ్ళు అనుకునేవారేమన్నా, నాకైతే తెలియదు. నేను అంటే మిగతా నేను చేసింది రౌడీ రామగుంట కృష్ణుడు, జెస్సీ చౌదరి, మన దేశం, అవన్నీ మామూలు క్యారెక్టర్స్ కదా. అందుకోసం నాకు ఇది వింటమే తప్పితే నేనైతే కళతో చూడలేదు ఏది కిరీటం వాటి గురించి. ఏదైనా సింగిల్ టేక్లు అయిపోద్దా రామారావు గారిది? ఇందాక మీరు చెప్పినట్టు ఎందరో మహానుభావులు, అలాంటి మహానుభావులతో మేము చేసాం రామారావు గారు. అందుకే మీరు కూడా అందుకే చెప్పింది ఆ మాట మీకు కూడా. నాగేశ్వరరావు గారు, రామారావు గారు, అది మేము ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఎలాగంటే ఇంత గొప్ప వాళ్ళతో మేము చేసాము. తమిళ శివాజీ గారు అవ్వచ్చు, మలయాళంలో ప్రేమనజీర్ గారితో అవ్వచ్చు, అందరితో వచ్చేసాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.